అంటే పాపం అధికారులు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు వైఖరి వల్ల ఆయన పైశాచికానందం కోసం చేస్తున్న ఒక వికృతమైన కార్యక్రమం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. వారు వాళ్ళ కొన్ని రోజులు ఏదో జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలనే ఒక పిచ్చి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అది ఆయన కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆయన స్థాయి, ఆయన అవగాహన, ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నాడు. పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది, అన్నిట్లో కూడా పైసలు తింటారనే ఒక దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు. కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి, లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందాం. నువ్వు లై డిటెక్టర్ పెట్టు, ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుంది, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు, తేల్చుకుందాం. ఈ బంద్ కెమెరాలల్లా పాపం అధికారులను చంపుడు, వాళ్ళని సతాయించేందుకు నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టు. తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు నిల్వై నీకు దమ్ముంటే నువ్వు పెట్టు, లై డిటెక్టర్ పరీక్ష పెట్టి, నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ చూద్దాం. 7 గంటల పాటు ప్రశ్నించారు, ఎన్ని ప్రశ్నలు అడిగారు? అడిగిందే అడిగిన, పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా, గంతే తప్ప ఏం లేదు, విషయం లేదు, మనం లేదు. థ్యాంక్ యూ. తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా పెట్టారు, చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగారు, చాలా పొలిటికల్ ప్రెషర్ లో వల్ల ఏదో సాధిస్తారు, అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. పూర్తి స్థాయిలో మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలు అడిగిందేమీ లేదు. కొత్తది ఒకటి నేను అడిగింది అక్కడ పైసలు మీడియా మీద దాడేందుకు, మీడియా మీద దాడేందుకు, ప్రాబ్లం ఏంది ఇక్కడ మాట్లాడితే? ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమి వచ్చింది? ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే మాట్లాడతాం. థ్యాంక్ యూ. అంటే పాపం అధికారులు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు వైఖరి వల్ల